కాలం వేసే ప్రశ్నలకు కొన్నిసార్లు సమాధానం చెప్పలేం. కానీ కాలం మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు రైట్ అనిపించినవి, కొన్నిసార్లు రాంగ్ అనిపిస్తూ ఉంటాయి. అందుకే కాల పరీక్షకు నిలబడగలిగితేనే ఏదైనా సాధ్యం చెప్తూ ఉంటారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి ఇండియా పర్యటనపై కొందరు జబ్బలు చరుచుకుంటున్నా మరికొందరు ఎందుకీ అసలు తాలిబాన్లు ఇండియాలోకి అనుమతించారంటూ మండిపడుతున్నారు. మహిళల హక్కులను అణచివేస్తున్నందుక, లేక బాలికలకు విద్య అందించకుండా చేస్తున్నందుక, ఇండియాపై కుట్రలు చేసినందుక ఎందుకు ముత్తాకిని ఇండియాకు ఆహ్వానించారంటూ దెప్పి పొడుస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి వచ్చారు ప్రముఖ రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అఖ్తర్. భారతదేశంలో ఆఫ్ఘాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇచ్చిన స్వాగతాన్ని ఆయన ఘాటుగా విమర్శించారు. తాను సిగ్గుతో తల వంచుకుంటున్నానన్నారు. ముత్తాకి 6 రోజుల పర్యటన కోసం ఇండియాకు రావడం సోషల్ మాధ్యమాల్లో హైలైట్ కావడంతో ప్రతి ఒక్కరూ ఈయనెవరండి బాబు అనుకున్నారు. 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆ గ్రూప్ నుంచి భారతదేశాన్ని సందర్శించిన ఇది మొదటి ఉన్నత స్థాయి పర్యటన. జావేద్ అఖ్తర్ ఎక్స్లో ముత్తాకి పర్యటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద వేదికలపై ప్రసంగించేవారు ఇప్పుడేం మాట్లాడతారంటూ మండిపడ్డారు. ప్రపంచంలోని అత్యంత దారుణమైన ఉగ్రవాద సంస్థ ప్రతినిధికి ఇలాంటి గౌరవం ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తాకీకి ఇచ్చిన గౌరవం, స్వాగతాన్ని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. ఇక దేవ్బంద్ మత పాఠశాల, అలాగే దారుల్ ఉలూమ్ దియోబంద్ ముత్తాకీకి గౌరవప్రద స్వాగతం ఇవ్వడంపై అఖ్తర్ నిప్పులు చెరిగారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల విద్యను నిషేధించిన దారిలో ఒకరైనా ముత్తాకీని ఇస్లామిక్ హీరోగా చూస్తూ గౌరవించడం దేవ్బంద్కు సిగ్గుచేటన్నారు. భారతీయులుగా మనం ఎటువైపు వెళుతున్నామని ప్రశ్నించారు. ఈ పర్యటనకు సంబంధించి ముత్తాకీకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. 2001 నుంచి ప్రయాణ నిషేధంతో పాటు ఆస్తులు స్తంభించున్నాయి. తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ ఇప్పటికీ అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ ఈ పర్యటనకు అనుమతి ఇవ్వడంపై అనేక వర్గాల నుంచి విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడం కూడా పెద్ద వివాదాన్నే రేపింది. అనంతరం వివాదం చెలరేగిన నేపథ్యంలో ముత్తాకి మరో సమావేశంలో మహిళా జర్నలిస్టులను పిలిచి ఇది సాంకేతిక తప్పిదం మాత్రమే అని వివరణిచ్చారు. అయితే దేవ్బంద్ వంటి ప్రముఖ మత సంస్థ తాలిబాన్ మంత్రికి ఇచ్చిన గౌరవంపై జావేద్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. చాలామంది ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతుంటే కొంతమంది మాత్రం దౌత్యపరమైన పర్యటనను తప్పుగా అర్థం చేసుకోవద్దంటున్నారు.